అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితమంతా తన జీవితాంతం ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో విధి నిర్వహణ చేసి వృద్ధాప్యంలో తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆశించే తరుణంలో అతనికి రావాల్సినటువంటి చట్టబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ ప్రయోజనాలు విషయంలో కూడా అవినీతి కొర్రీలు చూపడం అత్యంత విచారకరమైనటువంటి విషయం. మరి మహబూబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక తాజా సంఘటన విద్యాశాఖలో మరియు పరిపాలనా యంత్రాంగంలో వేళ్లు నులుముకున్న అవినీతికి అద్దం పడుతోంది. తన పదవీ విరమణ ప్రయోజనాల ఫైలుపై సంతకం చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఒక హెడ్ మాస్టర్, ఆయనకు సహకరించిన మరో టీచర్ను అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏసీబీ డిఎస్సి సాంబయ్య గారు వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా ఈ మొత్తం ఉదంతం వెనుక ఉన్నటువంటి అమానవీయ కోణం ఏమిటంటే, తనతో పాటు దశాబ్దాల కాలం పనిచేసినటువంటి ఒక తోటి ఉద్యోగిని రిటైర్మెంట్ రోజున కూడా ఇబ్బంది పెట్టాలని చూడటం. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, డి. రవీంద్ర అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహబూబాబాద్ జిల్లాలోని గుండెంగా శివారులో గల వెంగతాండ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఒక రిటైర్ అవుతున్నారంటే వారికి గ్రాట్యుటీ, పీఎఫ్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందటం వారి యొక్క కుటుంబ భవిష్యత్తుకు చాలా ముఖ్యము. దీనికోసం తన సర్వీస్ రికార్డులను మరియు బెనిఫిట్స్ ఫైళ్లను ధృవీకరిస్తూ సంతకం చేయవలసిందిగా రవీందర్ గూడూరు మండల అయోధ్యపురం పాఠశాల హెచ్ఎం మరియు ఇన్ఛార్జ్ ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవికుమార్ను కలిశారు. సాధారణంగా ఇది ఒక అధికారి తన బాధ్యతగా చేయవలసిన పని. కానీ రవికుమార్ మాత్రం తన అధికార గర్వంతో 15,000 రూపాయలు రవీందర్ నుండి లంచం ఇస్తేనే ఆ ఫైల్పై సంతకం చేస్తానని నిర్మోహమాటంగా తెగేసి చెప్పారు. తన కష్టార్జితం కోసం లంచం ఇవ్వటం ఇష్టం లేని రవీందర్ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక మరియు వ్యూహ ప్రకారంగా బుధవారం నాడు రవీందర్ అయోధ్యపుర పాఠశాలకు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న టీచర్ చంద్రమౌళికి రవీందర్ లంచం డబ్బులు అందజేయగా, చంద్రమౌళి ఆ సొమ్మును హెచ్ఎం రవికుమార్కు అందించారు. అదే సమయంలో మాటు వేసి ఉన్నటువంటి ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి లంచం తీసుకుంటున్నటువంటి రవికుమార్తో పాటు ఆయనకు సహకరించిన చంద్రమౌళిని కూడా రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకున్నారు. అధికారుల చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా అధికారులు ఈ మేరకు లంచం తీసుకున్నట్లుగా శాస్త్రీయంగా రుజువైంది. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లుగా డీఎస్పీ సాంబయ్య గారు మీడియాకు వివరించారు. ఈ దాడిలో ఏసీబీ ఐఏఎస్ ఎస్ఐ రాజు గారు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క సంఘటన ద్వారా అవినీతి పరులకు ప్రభుత్వం మరియు ఏసీబీ ఒక బలమైన హెచ్చరికను పంపినట్లయింది. అయితే ఈ యొక్క అవినీతి కేవలం విద్యాశాఖకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని ఖజానా శాఖ కార్యాలయాల్లో కూడా అవినీతి రోజురోజుకు పెచ్చు మీరుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి విడుదల అయ్యేటటువంటి ప్రతి పైసా కూడా ట్రెజరీ కార్యాలయాల ద్వారానే లబ్ధిదారుల ఖాతాలోకి అయితే వెళ్ళాలి. కానీ అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది ప్రతి బిల్లు విడుదలకు ఒక నిర్ణీత శాతాన్ని లంచంగా అడుగుతున్నారని సామాన్యులు మరియు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయాలైనటువంటి డిటిఓస్ మరియు సబ్ ట్రెజరీ కార్యాలైనటువంటి ఎస్టీఓస్ అవినీతికి నిలయాలుగా మారాయని, అక్కడ బిల్లులను బట్టి రేట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారని, రేట్ కార్డు కూడా ఉందని అయితే ఆరోపణలు వస్తున్నాయి. మరి కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పథకాల బిల్లుల కోసం ఎదురుచూసే సర్పంచులు, చివరకు తమ పెన్షన్ కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర కూడా ముడుపులు తీసుకుంటేనే ఫైల్స్ కదులుతాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారు అనుసరించే పద్ధతులు చాలా విచిత్రంగా మరియు వేధింపులకు గురి చేసే విధంగా ఉంటాయి. ఎవరైనా సరే లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే సర్వర్ పనిచేయడం లేదని, లేదా దరఖాస్తులో సాంకేతిక తప్పులున్నాయని సాకులు చెబుతూ ఫైళ్లను వెనక్కి పెడుతూ ఉంటారు.
ఈ విధంగా కావాలని జాప్యం చేసి, అవతలి వ్యక్తి విసిగిపోయి డబ్బులు ఇచ్చే వరకు ఒత్తిడి తెస్తూ ఉంటారు. నిజానికి రాష్ట్రంలో గురుకులాలకు ఇచ్చేటటువంటి డైట్ ఛార్జీలు, ప్రభుత్వ కార్యాలయాల అద్దె వాహనాల బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులు ఇలా ప్రతి ఒక్కటి ట్రెజరీ ద్వారానే బ్యాంకులకు వెళ్తాయి. ఇలా ఇంత కీలకమైన వ్యవస్థలో అవినీతి పేరుకుపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతోంది. ముఖ్యంగా మెడికల్ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకునేటటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర గూడా పర్సెంటేజ్‌లు ఆశించడం అమానవీయం. అంతేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆదాయ పన్ను ఇన్‌కమ్ టాక్స్ విషయంలో కూడా ట్రెజరీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనైతే సమాచారము. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో లేదా టాక్స్ కోతలను ఆడిట్ చేసే సమయంలో సిబ్బందికి కొంత ముడుపులు చెల్లిస్తే పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా సెటిల్ చేస్తారని ఆఫర్‌లు ఇస్తున్నారని అయితే ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపట్టమే కాకుండా వ్యవస్థ మొత్తం గూడా భ్రష్టు పడుతుంది. కానీ పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలన్నా ట్రెజరీ సిబ్బంది ప్రసన్నం చేసుకోవాల్సిందే. సో, ఉపాధ్యాయులు వాపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. సో, ఒక వ్యక్తి తన 30 ఏళ్ల సర్వీస్ ముగిసాక కూడా ఇలాంటి అమానవీయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకి సిగ్గుచేటు. ప్రభుత్వం యొక్క ట్రెజరీ కార్యాలయాలపై ప్రత్యేక నిఘా ఉంచి, ఇటువంటి అవినీతి తిమింగలాలను ఏరిపారేయాలనైతే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ వేట. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌పై సంతకం కోసం రూ. 15,000 లంచం తీసుకుంటుండగా ఇన్‌చార్జ్ ఎంఈఓ రవికుమార్ మరియు టీచర్ చంద్రమౌళిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సో, బాధిత ఉపాధ్యాయుడు రిటైర్మెంట్‌కు కేవలం 2 రోజుల ముందు వేధింపులకు గురి అయినటువంటి రవీంద్ర అనే టీచర్ ధైర్యంగా ఏసీబీని ఆశ్రయించి తన హక్కును కాపాడుకున్నారు. ట్రెజరీలో మామూళ్లు రాష్ట్రంలోని డీటీఓ, ఎస్టీఓ కార్యాలయాల్లో బిల్లుల విడుదల కోసం 10% వరకు లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలైతే వస్తున్నాయి. సాంకేతిక సాకులు లంచం ఇవ్వని వారిని సర్వర్ డౌన్ అని, దరఖాస్తులలో తప్పులున్నాయని చెప్పి నెలల తరబడి వేధిస్తున్నట్టు సమాచారము. విస్తృత అవినీతి కేవలం జీతాలే కాకుండా మెడికల్ బిల్లులు, సర్పంచుల నిధులు, కాంట్రాక్టర్ల పేమెంట్లపై కూడా పర్సెంటేజ్‌లు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఐటీ అక్రమాలు, ఇన్‌కమ్ టాక్స్ ఆడిట్‌లో సహకారం కోసం కూడా ట్రెజరీ సిబ్బంది అక్రమంగా ముడుపులు తీసుకుంటున్నారనైతే తెలుస్తోంది. సో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లంచం డిమాండ్ చేసినటువంటి విద్యాశాఖ అధికారులపై ఏసీబీ ఆహ్, జరిపినటువంటి దాడిలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సో, మహబూబాబాద్ జిల్లాలో రూ. 15,000 లంచం తీసుకుంటున్నటువంటి ఇన్‌చార్జ్ ఎంఈఓను అధికారులైతే పట్టుకున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని ట్రెజరీ కార్యాలయంలో వేళ్లు నూనుకున్నటువంటి విపరీతమైనటువంటి అవినీతిపై కూడా చర్చ మొదలైంది. ప్రతి ప్రభుత్వ బిల్లు విడుదలకు పర్సెంటేజీలు వసూలు చేయటము, సాకులు చెప్పి ఫైళ్లను ఆపడం వంటి చర్చల వల్ల ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి మరియు అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.